హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు మరియు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. మొత్తంగా 105 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. స్టార్టింగ్ సాలరీ 60,000 రూపాయల నుంచి 85,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో 40,000 రూపాయల బేసిక్ పే, ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని స్టార్టింగ్ లోనే మీకు 55,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సాలరీ వస్తుందండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని 70,000 నుంచి 85,000 రూపాయల వరకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20, 2022గా ఇచ్చాడు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంత కట్ ఆఫ్ రావాల్సి ఉంటుంది, మీరు ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కాల్ఫర్ చేయాలంటే అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇందులో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక్కటే కాదండి, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఈ CTUIL అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి సపరేట్ అయిన ఆర్గనైజేషన్. రెండింటిలో కలిపి ఇప్పుడు వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వారందరికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీరి పోస్ట్ పేరు అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ వేకెన్సీస్ అండి. ఇందులో కంప్యూటర్ సైన్స్ వారికి అయితే పవర్ గ్రిడ్ వారు 34, CTUIL వారు 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వారికి అయితే పవర్ గ్రిడ్ వాళ్ళు 55, CTUIL వాళ్ళు 5 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ అయితే పవర్ గ్రిడ్ వాళ్ళు 2 వేకెన్సీస్, CTUIL వాళ్ళు 2 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అయితే పవర్ గ్రిడ్ వాళ్ళు 2, CTUIL వాళ్ళు 2, ఓవరాల్గా 105 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇందులో కూడా కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వేకెన్సీస్ వరకు స్ప్లిట్ అప్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చారండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, మీకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ గమనించినట్టయితే డిసెంబర్ 31, 2021 కల్లా మీకు మ్యాక్సిమంగా 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి అని ఇచ్చారండి. దీనితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే ఫుల్ టైం BE కానీ, బీటెక్ కానీ, BSc ఇంజనీరింగ్ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమంగా 60% మార్క్స్ అని తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ పవర్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కానీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్కి అయితే ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్ వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ వారికి సివిల్ ఇంజనీరింగ్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మూడింటిలో ఎవరైనా సరే ఈ డిసిప్లిన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది చెప్పాము కదా. OBC నాన్ క్రిమిలియర్ వారికి అయితే 3 సంవత్సరాలు, SC ST వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా నాట్ లెస్ దాన్ 40% ఉన్న వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎంపిక విధానం గమనించినట్లయితే ఫ్రెండ్స్, మీకు గేట్ 2021లో వచ్చిన మార్క్స్ బేస్ మీద నార్మలైజేషన్ చేసి 100 మార్కులకు గాను మీకు టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. బిహేవియరల్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. గేట్ స్కోర్ ఆధారంగానే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గేట్ 2021లో క్వాలిఫైడ్ అండ్ సెక్యూర్డ్ వ్యాలిడ్ స్కోర్ అనేది తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. వీరికి మాత్రమే GD లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది. మీ అప్లికేషన్ స్టేటస్ కానీ, షార్ట్ లిస్ట్ అయినారా లేదా, ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించామని ఇచ్చారండి. ఎవరైతే గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వారందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ క్యారీ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ లేక ఎకనామికల్ లీగల్ సెక్షన్ అయితే 40% మార్క్స్, రిమైనింగ్ రిజర్వ్ వేకెన్సీస్కి 30% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ డిస్కషన్కి ఎటువంటి క్వాలిఫై మార్క్స్ అనేది ఉండవు. పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందంటే గేట్ స్కోర్ నుంచి 85% మార్క్స్, గ్రూప్ డిస్కషన్ నుంచి 3%, పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 12% మార్క్స్ని తీస్తాము. ఓవరాల్గా 100% మార్క్స్ అనేది క్యాలిక్యులేషన్ కింద తీసుకుంటామని ఇచ్చారు. గేట్ స్కోర్ కేవలం 2021 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 2020 కానీ అంతకన్నా ముందు ఉన్న గేట్ స్కోర్ను కన్సిడర్ చేయము అని ఇచ్చారండి. ఇక ప్యాకేజ్ గమనించినట్లయితే ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు. 1 year ట్రైనింగ్లో 40,000 రూపాయల బేసిక్ పే, ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని వస్తాయి అని క్లియర్గా ఇచ్చారండి. IDA కానీ, HRA కానీ, పర్క్స్ 12% ఇస్తాము. ఇది ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే అని ఇచ్చారండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు
బేసిక్ పే 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు ఉంటుంది. దాంతో పాటుగా మీకు కాంపన్సేషన్ ప్యాకేజ్ అంతా అనగా బేసిక్ పేతో పాటుగా డియర్నెస్ అలవెన్సెస్, పెర్క్స్ అండ్ అలవెన్సెస్, దాంతో పాటుగా కంపెనీ నుంచి వచ్చే లీజ్ అకామిడేషన్, కంపెనీ క్వార్టర్స్ హెచ్ఆర్ఏ అన్నీ కలిపి మీకు 50% బేసిక్ పేలో అనగా 75,000 రూపాయల వరకు స్టార్టింగ్లోనే శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయాల్సి ఉంటుందండి. మినిమంగా 3 సంవత్సరాలు ఈ కంపెనీలో వర్క్ చేస్తామనే విధంగా సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీక్ సెక్షన్ వారైతే ఈ అగ్రిమెంట్ వాల్యూ 5 లక్షల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 2,50,000 రూపాయల వరకు ఈ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ రూపంలో 500 రూపాయల నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ అయితే ఎగ్జామ్షన్ ఉంటుందండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుందండి. ఎటువంటి అప్లికేషన్ హార్డ్ కాపీని పంపించాల్సిన అవసరం లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే జీడీ మరియు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వారు ఖచ్చితంగా గేట్ వ్యాలిడ్ స్కోర్ కార్డును మరియు ఒరిజినల్ స్కోర్ కార్డును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు మరియు ఒరిజినల్ గేట్ స్కోర్ కార్డును అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ నాన్ రిఫండబుల్ ఫీ అనేది కూడా ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ లింక్ నుంచి ఉపయోగించుకొని పే చేయొచ్చు, లేదా అప్లై చేసే సమయంలో ఆన్లైన్లోనే పే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండింటి యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 27 జనవరి 2022 నుంచి 20 ఫిబ్రవరి 2022 వరకు మాత్రమే లింక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా ఇదే క్లోజింగ్ డేట్గా ఇచ్చారండి. ఫిబ్రవరి 20నే ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి డిసెంబర్ 31, 2021గా ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్గా డీటెయిల్స్. అప్లై లింకును మరియు అప్లికేషన్ ఫీ పే చేయడానికి లింకును కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.